ఒక బంధువుని గత కొన్ని దినాల క్రితం చూశాను. అంటే కొన్ని మాసాలకు ముందు. రీసెంట్గా ఒక ఫోన్లో ఒక ఫోటోలో చూశాను. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే తన శరీరంలో చాలా మార్పులు. కొద్ది నెలల క్రితం చూసినప్పుడు మంచిగా ఉన్న వ్యక్తి రీసెంట్గా చూసినప్పుడు ఇట్లా అయిపోయారని నాకు చాలా బాధేసింది. ఈ దినాల్లో వాతావరణంలో కలిగే మార్పుల ద్వారా కానీ, ఆహారంలో కలిగే మార్పుల ద్వారా శరీరంలో అనుకోని చాలా మార్పులు సంభవిస్తా ఉన్నాయి. అంటే నిన్న మంచిగా ఉన్నవారు ఈరోజు ఏమవుతుందో తెలియదు. ఏదో చిన్న బలహీనతనే హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఇచ్చే రిపోర్ట్స్ చాలా భయంకరంగా ఉంటుంది. ఇంక నువ్వు పోయే కాలం దగ్గరకు వచ్చింది అన్నట్లుగా వాళ్ళ చెప్పే మాటలు, విధానం, ఆ రిపోర్ట్స్ యొక్క పరిస్థితి మనకు అట్లా ఉంటుంది. మార్కు సువార్త 14వ అధ్యాయం 38వ వచనంలో యేసుక్రీస్తు పేతురుతో ఒక మాట చెప్పాడు. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనము అని చెప్పాడు. అక్కడ గెత్సెమనే తోటలో ప్రార్థించే విషయం దగ్గర ఆ మాట చెప్పాడు. అది నాకు వెంటనే గుర్తొచ్చింది ఆ వచనం. కారణం ఏంటంటే చాలా మంది ఈ బలహీనం అయిపోతున్న శరీరం పట్ల ఎంత శ్రద్ధ, అట్లని వదిలేయాలి, ఏది పడితే తినేయాలి, మందులు వేసుకోకూడదు, రోగాలు చూపించుకోకూడదు అనేది నా ఉద్దేశం కాదు. కానీ ఈ లైమ్ అయిపోతున్నా, బలహీనం అయిపోతున్నా, వయసు పైబడే కొద్దీ శిథిలావస్థకు వెళ్లిపోతున్నా ఈ దేహం పట్ల ఎంత మక్కువ కలిగి ఉంటారో కొంతమంది. దానికి ఎన్ని మెరుగులు చేస్తారో, అది మంచిగా ఉండాలని చాలా ప్రయత్నాలు చేస్తారు. అవేవి తప్పు అనట్లేదు. దానికోసం ఎక్సర్సైజ్ చేయాలి, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. ఒకవేళ అనారోగ్యానికి గురైంది అంటే హాస్పిటల్కి వెళ్లి డాక్టర్ పర్యవేక్షణలో దానికి తగిన మందులు వాడాలి. దానికి చేయవలసిన పోషణ అంతా చేయాలి, కాదు అనట్లేదు. దయతో నా మాటలు అపార్థం చేసుకోవద్దు. కానీ ఈ లైమ్ అయిపోతున్న శరీరం మీద ఉన్నంత మక్కువ ఆత్మ విషయంలో ఉండట్లేదు అనేది నా ఇంటెన్షన్. యేసుక్రీస్తు అదే చెప్పాడు. శరీరం బలహీనమే, అది ఎవరు చెప్పినా చెప్పకపోయినా. కొంతమంది దాన్ని మంచి డ్రెస్లు వేసి కవర్ చేస్తూ ఉంటారు, కొంతమంది మేకప్లు వేసి మేనేజ్ చేస్తూ ఉంటారు. అవి వేయడం ద్వారా కొంచెం ముడతలు కనపడకుండా ఉండొచ్చు, వయసు కొంచెం కవర్ చేస్తూ ఉండొచ్చు. కానీ వయసు పైపడుతున్న కొద్దీ ఖచ్చితంగా శరీరంలో చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి. అంటే దానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ దానికంటే ప్రాముఖ్యంగా దేవుడు మనలో ఉంచిన ఆత్మ పట్ల మనం శ్రద్ధ కలిగి ఉండాలి. యుగాలు ఉండేది ఆత్మ గనక ఆత్మను పోషించుకునే విషయంలో, ఆత్మను ఆరోగ్యంగా ఉంచుకునే విషయంలో వాక్యాన్ని అనునిత్యం చదువుతూ, ధ్యానం చేస్తూ, సరి చేసుకోవాల్సిన విషయాలు సరి చేసుకుంటూ ఆత్మలో వర్ధిల్లినప్పుడు, అందుకే యోహాను భక్తుడు ఒక మాట అంటాడు, ప్రియుడా మీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాలు సౌఖ్యంగా ఉంటావు అని వ్రాసి పెట్టాడు. గనక మనం ఆత్మలో వర్ధిల్లడం చాలా ఇంపార్టెంట్. దాన్ని అశ్రద్ధ చేసి కేవలం లైమ్ అయిపోయి ఈ శరీరం మీదే మనం దృష్టి పెట్టామనుకోండి, మన ఆత్మ కూడా కృషించిపోతుంది. ఖచ్చితంగా మనం దేవునికి ఆ విషయంలో